నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా 21 రోజుల సామూహిక ధ్యానం. ప్రకాశం జిల్లా నెల్లటూరు గ్రామంలో అద్భుతంగా అమావాస్య ధ్యానం. నెల్లూరు జిల్లా పోకూరులోని మండల ప్రజా పరిషత్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్లో ఘనంగా అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 21 రోజుల సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలు, కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా రాయపాడు గ్రామ శివారులోని గల సాంబశివ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జగదీష్ కుమార్ గారి 6వ అమృతోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జగదీష్ కుమార్ గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయనతోటి వారితో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అనంతరం జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు సారథ్యంలో జ్ఞాన బోధన నిర్వహించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిరమిడ్స్ తలదాత రామచందర్ కుటుంబ సభ్యులు, జగదీష్ మాస్టర్ కుటుంబ సభ్యులు, పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పట్లోల సంగమేశ్వర్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ఆ రూట్లో, ఆ ఎనర్జీలో మనం ఉండడం అదృష్టం. ఇది పితామహ పత్రిజీ ఇచ్చిన ఒక గొప్ప మార్గం. ధ్యానం అంటే మన కోసం మనం తెలుసుకోవడం. నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చినా సృష్టికి నాకు సంబంధం ఏంది, ఈ సృష్టిలో ఉన్నదేంది, నా లోపల లేనిదేంది అని మన కోసం మనం తెలుసుకోవడం, అది ధ్యానం. ఈ భూమి మీదకి వచ్చినాం కదా, ఏదో ఒక రోజు భూమి మీదకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి. మంచి పేరు, మంచి ప్రతి ఒక్క వ్యక్తి లోపల, ప్రతి ఒక్క గుండె లోపల దేవుడిగా అనిపించుకున్నాడు జగదీష్ కానీ రామచంద్రరావు గారు. అలాంటి పేరు మనం సంపాదించుకోవాలి. మంచి లక్షణాలు కావాలనుకుంటే అరటిపండు తింటే అరటిపండు బేకొట్టు వస్తుంది, కారం తింటే కారం బేకొట్టు వస్తుంది. ఎలాంటి ఆలోచనలతో జీవిస్తే అలాంటి జీవితం ఉంటుంది. రాజమండ్రి రూరల్ వేమగిరి తోట రామాలయం వద్ద అమావాస్య ధ్యానం, ఆత్మ విజ్ఞానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిమూలం వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం జ్ఞానదాత ఆదిమూలం వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. జై హో డొక్కా సీతమ్మ గారికి, జై హో డొక్కం సీతమ్మ గారికి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస ప్రక్రియ గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆ స్వరాన్ని ఎక్కడైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ఒక్క నిమిషం నిలబెట్టావా, ఒక్క సెకండ్, అంటే నీకు నాకు ఆ జన్మలో కావచ్చు, ఆ కర్మ కావచ్చు, ఆ పాపనింద కావచ్చు క్లియర్ అయిపోతున్నట్టు కదా. అంటే శుద్ధి అంటారు అన్నమాట, శిఖర్లో శుద్ధి అంటారు. ఆ శుద్ధి చేసుకోవడము ఈ శ్వాస ద్వారా తప్ప ఏది లేదని చెప్తారనమాట. ప్రకాశం జిల్లా నెల్లటూరు గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతిచే అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు నన్నూరి వాసంతి, నన్నూరి శ్రీనివాసరావులు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. జ్ఞానం ద్వారా మనం పెట్టుకునే సంకల్పానికి శక్తి వస్తుందని తెలిపారు. మనం దేనిపైన ధ్యాస పెడతామో దాని సృష్టి జరుగుతుందని తెలియజేశారు.
ధ్యానం మనసులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగుని ఇస్తుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అప్పుడు వాళ్ళ మనస్సు ఆ మార్పులు తెచ్చుకోవాలనే దాని మీద ధ్యాస పెడుతుంది. అప్పుడు అది సృష్టి జరుగుతుంది. దాన్ని కొనసాగించినప్పుడు స్థితి, దాన్ని ఉపసంహారం చేసుకుంటేనే లయ అవుతుంది. అవి వచ్చిందాక దాని మీదనే ధ్యాస పెట్టడం అనేది జరగాలి. కాబట్టి మరి ఈ సంకల్పాలకి శక్తి కావాలి. ఎట్లా వస్తుంది శక్తి? ధ్యానము, మౌనం, దాని ద్వారా శక్తి వస్తుంది. తర్వాత నెల్లూరు జిల్లా పోకూరులోని మండల ప్రజా పరిషత్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యానం గురించి చక్కని అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం, బుద్ధి వికాసం, ఏకాగ్రత, ఆత్మానుభూతి కలుగుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సర్వ సమస్యల పరిష్కారిణి. మీ సమస్య ఏదైనా సరే ధ్యానం చేయాలి. ధ్యానము సర్వ దుఃఖ పరిహారిణి. ఎన్నెన్నో దుఃఖాలు ఉంటాయి, ఆ దుఃఖాలన్నీ పోవాలంటే ధ్యానం చేయాలి. మన లోపలికి వెళ్ళాలి, అప్పుడు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఎవరు కడుగరకూడదు, చక్కగా చేస్తున్నారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్లో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు లాభాల గురించి జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కగా తెలియజేశారు. అలాగే కడ్తాల్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం అనేది ఎంత కూర్చుంటే అన్ని లాభాలు, కూర్చోకుంటే నష్టాలే. మనకు ధ్యానం అనే బీజాన్ని మన లోపల ఉండాలి. రోజు 2 గంటలు, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. ఏం నష్టం ఏం రాదు కదా. శక్తిని పెంచుకున్న వల్ల అవుతుంది. విశ్వశక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. దాని నుండి మన లోపల ఏ జబ్బున్నా వెళ్ళిపోతుంటాయి. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో గల గురుస్థాన్లో, అలాగే శ్రీనగర్ కాలనీలో గల గురుస్థాన్లో, అరుణాచలంలోని గురుస్థాన్లో ప్రతి నెల 24 గంటల అమావాస్య సంగీత ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ అమావాస్య ధ్యానంలో ఎంతో కొత్త మంది ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు. అనంతరం తమ ధ్యాన అనుభవాలను పంచుకుంటున్నారు. ఆ తర్వాత సాధకులకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రాగి జావా పంపిణీ చేస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఈ నెల 21న ఆత్మ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సామూహిక ధ్యానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ఈ నెల 21న ఆత్మధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, తణుకు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిరమిడ్ మాస్టర్లు కరుటూరి పాండురంగారావు, వీరభద్రకుమార్, కేఎస్ఎన్ రాజు, మణికుమార్, అనురాధ, లక్ష్మీలు కోరారు. మా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడంకి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మాకు విశేషమైన రోజు. గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఆ ఐక్యరాజ్య సమితి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది మా గురువుగారు గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కడగా ప్రచారం చేస్తూ గతంలో ఏదైతే బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం పెట్టిన ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఇప్పుడు మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 40 సంవత్సరాల నుండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ఈ ధ్యానం. డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రము ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ సంబరాలు ఈ నెల 21న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఒట్టువారిపాలెం, నాగిరెడ్డిపాలెం, గంగిరెడ్డిపాలెం, మార్తలవారిపాలెం, వింజమూరు,
బొమ్మరాజు చెరువు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచి ప్రపంచ ధ్యాన దినోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. మన పత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఈ నెల అనగా డిసెంబర్ 21వ తేదీ ఆదివారము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు మరియు కేరళ మేడం గారు సీమా సుభాష్ గారి ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానం అందించబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని బట్టువారిపాలెం, గంగిరెడ్డిపాలెం, మార్కలవారిపాలెం గ్రామాల్లో ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ధ్యాన మిత్రులందరం కూడా ప్రచారం చేస్తున్నాం. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా PSSM ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ వద్ద డిసెంబర్ 21న మెడిటేషన్ అహింసా రన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 5:30 ప్రారంభం కానుంది. బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరం అహింసా జగత్తు కోసం ఒకటవుదామని ఈ ర్యాలీలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పాల్గొని అహింసా జగత్ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు పరిణితి పత్రి గారు. హాయ్ హైదరాబాద్. సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ మీ అందరి ముందరికి తీసుకొస్తున్నానండి. ఒక అసాధారణమైన అనుభూతికి సిద్ధంగా ఉన్నారా? డిసెంబర్ 21, 2025 ఆదివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం అంతా నెక్లెస్ రోడ్ దగ్గర కలిసి హృదయాలని మేల్కొల్పే, ఆత్మలను ఏకం చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ PSSM ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధ్యానం మరియు అహింసా రన్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశయంకి అనుగుణంగా మనం అందరం ధ్యాన జగత్ మరియు శాకాహార జగత్తు కోసం అందరం కలిసి ఒక అడుగు వేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం మరొక రన్ కాదు, ఇదొక చైతన్యపు ఉద్యమం, ఇదొక చైతన్యపు మేల్కొలు, మరి ఏకత్వం, అవగాహన మరియు అహింసను సూచించే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మై డియర్ ఫ్రెండ్స్. మీరు నడవచ్చు, జాగింగ్ చేయవచ్చు లేదా పరిగెత్తనవచ్చు. ఇది అందరూ కలిసి పాల్గొనే ఒక చక్కని కార్యక్రమం. చిన్న పెద్ద అందరూ రావచ్చు. సో మీ ప్రతి అడుగు ప్రపంచమంతటా శాంతికి తోడ్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో రండి, అందరూ కదలి రండి, మానవత్వం కోసం, మన జంతువుల కోసం, మన భూమాత కోసం. సో మనం అందరం పత్రిజీ గారి ఆశయం అహింస జగత్ కోసం ఒకటవుదాం మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం? QR కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే నమోదు చేసుకోండి. గుర్తుంది కదా? డిసెంబర్ 21 ఆదివారం 2025 ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు మనందరం కలిసి అహింసా జగత్తు కోసం మనం పనిచేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ పరిణిత. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు ఊహించండి, వందలాది మంది ధ్యాన జగత్తు కోసం, అహింసా జగత్తు కోసం అందరూ కలిసి ఒకే ఊపిరై, ఒకే ఆత్మయి కదులుతుంటే ఎలా ఉంటుందండి? అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీరు నేను అందరం పాల్గొందాం. సో ఇదే నా ఆత్మీయ ఆహ్వానం. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం.